ఓకే. హాయ్ గైస్, చూసారు కదా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో. సో దీన్ని మనం ప్రీమియర్ ప్రోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ముందుగా మనకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ విధంగా అయితే వస్తుంది మీకు. సో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, సో మనం ప్రతి లేయర్ని ఎడిట్ చేయొచ్చు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. ప్రీమియర్ ప్రోలో అలా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని నేర్చుకోండి. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ కోర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ప్రీమియర్ ప్రో నేను వాడాను. సో దానికన్నా ఈజీగా ఉంటుంది కొంచెం నేర్చుకున్న తర్వాత. ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సో తర్వాత అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో ఫస్ట్ అయితే మనము లేయర్ 8 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి బీజీ అనమాట, మనకి బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఆల్రెడీ ఇచ్చాను ఇక్కడ. సో మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది, నేను ఇచ్చాను. సో మీరు ఏమేమి టచ్ చేయకండి, నేను చెప్పింది మాత్రమే చేయండి, మీకు ఈజీగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అనేది మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది మనకి వినాయకుడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో నేను ఎక్కడైతే గణేష్ జీ అని ఫోల్డర్ పెట్టాను కదా, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఫోల్డర్లు అయితే ఇలా ఫోల్డర్లో కొన్ని అయితే ఉన్నాయి మనకి ఫైల్స్. సో మీకు ఇది యాజ్ యూజువల్ అందరికీ కామన్గా ఉండే పాయింటే కాబట్టి మీరు దీంట్లో ఏ విధంగా ఎటువంటి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో దేన్ని కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి దీంతో పని లేదు కాబట్టి గణేష్ ఫోల్డర్ని క్లోజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కామ్1లోకి వచ్చేసేయండి. బ్రైడ్ టెక్స్ట్. సో బ్రైడ్ కన్నా ముందు మనకి అంటే పెళ్లి కూతురు కన్నా ముందు మనకి పెళ్లి కూతురు ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు బ్రైడ్ని ఇక్కడ ఫోల్డర్ పెట్టాను కదా, బ్రైడ్ టెక్స్ట్ అంటే ఇక్కడ పేరు వస్తుంది చూస్తారు కదా. సో బ్రైడ్ ఇలా రెడ్డి సన్ ఆఫ్ అని చెప్పేసి నేను ర్యాండమ్గా ఇచ్చాను పేర్లు. సో వీటిని కూడా ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను నేను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి బ్రైడ్. సో బ్రైడ్లోకి వెళ్ళండి. బ్రైడ్ డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ని రీప్లేస్ చేయండి. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఉన్న ఇమేజ్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. మోడల్ అని పెట్టాను నేను నేమ్. సో ఈ మోడల్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే ఇప్పుడు మీకు చేంజ్ చేయడం కోసం చూపిస్తున్నాను నేను. సో మీ దగ్గర ఉన్న ఇమేజ్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. సో నా దగ్గర ఉన్న ఇమేజెస్ వచ్చేసి, సో మీకు రీప్లేస్ ఎలా అవుతుందో చూపిద్దామని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. సో మోడల్ 14 అని ఉంది కదా, నా దగ్గర ఉన్న ఇమేజ్ని తీసుకుని ఇక్కడ ట్యాప్ చేసి, సో ఇక్కడ నేను ఈ విధంగా అయితే వదిలేస్తున్నాను. సో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని లేయర్ కింద ఉండేలా చూసుకోండి. మోడల్ తర్వాత ఈ మోడల్ పిఎన్జీ ఇది వేరేది. సో నేను ఇక్కడ సైజుని డిక్రీజ్ చేశాను, మీకు చూపించడం కోసమే నేను ఈ ఇమేజ్ని తీసుకున్నాను గైస్. మీరు మీ దగ్గర ఉన్న ఇమేజ్ని తీసుకోండి. ఓకే. సో నేను పొజిషన్ సెట్ చేసుకుంటున్నాను, నాకు ఏ విధంగా పొజిషన్ కావాలా అనేది. ఓకే. ఎస్ నొక్కితే స్కేల్ వస్తుంది, పీ నొక్కితే పొజిషన్ వస్తుంది. సో నాకు ఈ విధంగా ఈ బ్రైడ్ అనేది నాకు ఇక్కడ సెట్ అవుతుంది అనుకుందాం. సో నాకు ఈ మోడల్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. అంటే మీకు నేను ప్రొవైడ్ చేసిన ఇమేజ్ని డిలీట్ చేస్తున్నాం. ఓకే, మీకు నేను ప్రొవైడ్ చేసిన ఇమేజ్ని అయితే డిలీట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇందాక వచ్చినట్టుగా రాలేదు. దీన్ని ఐ సింబల్ ఆన్ చేసుకోండి. సింపుల్గా దీన్ని బ్లాక్లో పెట్టండి. సో కొంచెం కర్సర్ ముందుకు మూవ్ చేస్తే మీకు ఈ బ్లాక్ది కూడా విజిబుల్ ఆన్లో చేసుకోండి. సో రాలేదు మీకు ఇమేజ్, సో దానికైతే అప్లై అవ్వలేదు అనమాట. సో ఇక్కడ ఏం చేయండి అంటే దీన్ని ఆన్లో పెట్టుకోండి. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ బ్లాక్లో పెట్టండి. సో ఈజీగా వచ్చేసింది, చూసారు కదా. ఒకవేళ మీకు ఇది ఇలా రాలేదు అనుకోండి, ఇక్కడ దీన్ని ఈ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సో మీకు ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ అనేది రీప్లేస్ అయిపోయింది. మీరు మెయిన్ కాంప్లోకి వస్తే, కాంప్1లోకి వస్తే మీకు ఇమేజ్ అనేది రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, బ్రైట్ టెక్స్ట్ అని ఉంది కదా. సో డబుల్ క్లిక్ చేసుకోండి. మీరు ఇందులో ఏ లేయర్ ఓపెన్ చేయాలన్నా కూడా డబుల్ క్లిక్ చేస్తే కనుక మీకు ఆ లేయర్ లోపలికి అయితే వెళ్తారు. సో ఇక్కడ మనం రీకంపోజ్ చేస్తాం అనమాట. అట్లనే ఇక్కడ లోపలికి వస్తే కానీ మీరు ఎడిట్ చేయడానికి మనకి పనిచేయదనమాట. ఓకే. సో ఇక్కడ నేను మీ బ్రైడ్ అనేది ఏదో ఒక పేరు ఇచ్చుకుంటున్నారు, దాన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ మూవ్ టూల్లో ఉండాలి మీకు, వీ టూల్లో. సో వీ సెలెక్ట్ చేసినా కూడా మీకు ఈ టూల్ అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టూల్. సో వీటితోనే పని ఉంటుంది మనకి టెక్స్ట్ ఎడిట్ చేసినప్పుడు. ఓకేనా. సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ ఆప్షన్, సో అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి కదా. మీరు ఇక్కడ ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా కూడా సో మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఎడిట్ చేయొచ్చు అనమాట. సో రెడ్డి పావని ఏదో ఒక నేమ్ నేనైతే ఇక్కడ నాకు సూట్ అయ్యే నేమ్ ఇచ్చేసుకున్నాను. సో మీకు అక్కడ బ్రైడ్ ఏ నేమ్ ఉందో సో ఆ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇంక మీరు యానిమేషన్ గట్రా ఏమేమి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ మీకు ఇంకా కొత్తగా యానిమేషన్ తెలుసుంటే మీకు తగ్గట్టుగా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ బ్రైడు అలాగే వినాయకుడి యానిమేషన్ కూడా మీకు ఈజీగా అయిపోయింది కదా. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ వరకు ఉంది.
సో మీరు అంతా చేసి పెట్టేసాను కాబట్టి మీరు ఏం చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకుది. సో పెళ్లి కొడుకుది వచ్చేసి ఇక్కడ మనకి సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం పెళ్లి కూతురికి ఏ విధంగా చేసామో గ్రూమ్, బ్రైడ్, సరేనా. మళ్ళీ గ్రూమ్లోకి వెళ్తాం. ఇక్కడ మన ప్రభాస్ అన్న ఇమేజ్ని రీప్లేస్ ఇందాక ఎలాగైతే చెప్పామో సో అదే విధంగా చేంజ్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్లు అయితే ఎస్ అయితే స్కేలు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే పొజిషన్, పీ నొక్కితే పొజిషన్ వస్తుంది. పొజిషన్ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇవన్నీ చెప్పాలంటే కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని షార్ట్లో చెప్పేస్తున్నాను. ఆల్రెడీ బ్రైడ్కి చెప్పాను కాబట్టి గ్రూమ్ స్కిప్ చేసేస్తున్నాను. సేమ్ టెక్స్ట్కి కూడా ఇందాక బ్రైడ్లో చెప్పిన విధంగానే దీనికి కూడా ఫాలో అయిపోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూమ్ టెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా బ్రైడ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో సేవ్ ద డేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాను కదా. సో దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసుకోండి. సేవ్ ద డేట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇమేజ్ అనేది ఉంది మోడల్. సో ఈ మోడల్ని మనం రీప్లేస్ అయితే చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది ఏది ఉందో విజిబుల్ ఆఫ్ ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేసుకుంటే మీకు అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది మనం డిలీట్ చేసుకుని మీకు అక్కడ ఎవరైతే కపుల్స్ ఉన్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకొచ్చి పొజిషన్తో సెట్ చేసుకోండి. ఓకేనా. సింపుల్గా ఏం లేదు, డిలీట్ చేసేయండి. అక్కడ ఉన్న మీకు మీ దగ్గర ఉన్న ఫోటోని ఇక్కడికైతే డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం స్కేల్ పొజిషన్ సెట్ చేసుకోండి. ఓకే. ఎస్ నొక్కితే స్కేలు, పీ నొక్కితే పొజిషన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక డేట్ ఒకటి. డేట్లో నేను ఇక్కడ చూడొచ్చు మీరు. సో నేను సేవ్ ద డేట్ అని చెప్పేసి ఇక్కడ ఇలా ఇచ్చాను కదా. సేవ్ ద డేట్ వచ్చేసి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సేమ్ డబుల్ క్లిక్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. సో సపోజ్ ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, చూడండి. డబుల్ క్లిక్ చేశాను, ర్యాండమ్గా ఏదో ఒక డేటు. ఓకేనా. సో అదే విధంగా మీరు ఏదైనా కూడా ఫ్రైడే కానీ విజయవాడ కానీ, సో నేను విజయవాడ లొకేషన్ పెట్టాను కదా. సో దీన్ని కూడా మీరు మొత్తం ప్రాపర్గా మీరైతే ఎడిట్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకుంటే ఇది కూడా ఎడిటబుల్ అవుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎక్కడైతే వెడ్డింగ్ కార్డులో ఏదైతే లొకేషన్ ఉందో మొత్తం ప్రాపర్గా టైప్ చేసుకోండి. ఫాంట్స్ కావాలనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెక్టర్ ఉంది కదా, క్యారెక్టర్ని మీరు ఇక్కడ ఇలా చేసుకుంటే మీకు క్లిక్ చేసుకుంటే మీకు ఆప్షన్లో మీకు చాలా ఫాంట్స్ వస్తాయి. సో మీ దగ్గర లేకపోతే కామెంట్ చేయండి, ఫాంట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఫాంట్స్ అలాగే ఈ పిఎన్జీ ఫైల్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. బట్ మనకి కొంచెం రీచ్ అయితే కావాలి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సో ఇక్కడ నాకు ఎడిట్ అయితే చేసుకున్న డేటు, సో ఇదైతే 11 చేసుకుంటే సేవ్ ద డేట్ కామన్గా ఉంటుంది. సో మీరు ఇంకా దీన్ని ఎడిట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మ్యాటర్ నాకు లెంత్ అయిపోతుంది కాబట్టి మ్యాటర్ ఏముండదు, ముందు చెప్పిన మ్యాటరే మీకు రిపీటెడ్గా వర్క్ అయితే అవుతుంది అనమాట. యానిమేషన్ మీకు నేను కొన్ని వీడియోలో చెప్తున్నాను దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అనేసి. సో అది కూడా మీరు ఫాలో అవ్వాలి మన ఛానల్ని. ప్రతి వీడియో నేను ఏదో ఒక టాపిక్ చెప్తానే ఉంటాను. సో మీరు మర్చిపోకుండా అయితే మీరు ఫాలో చేసి ప్రతి వీడియోని కూడా సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నాకు డేట్ చెప్పేసాం. సో హార్ట్లీ వెల్కమ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇన్వైటెడ్ బై అని చెప్పేసి ఇక్కడ నేను ఇన్వైటెడ్ బై అని చెప్పేసి వదిలేసాను కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేసుకోండి. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుని సపోజ్ ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా. సో పేరెంట్స్లో ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారని చెప్పేసి అంటారు కదా. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చుకుంటే న్యూలో టెక్స్ట్లోకి వెళ్ళొచ్చు. సో ఇది మనకి ఎంత ప్రాసెస్ అవసరం లేదనుకుంటే కనుక ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద ర్యాండమ్గా మీరు ఎక్కడ క్లిక్ చేసుకున్నా పర్వాలేదు. సో నేను ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ పేరు ఇస్తున్నాను. ఇక్కడ ప్రభాస్ అని ఇచ్చేసాను. సో మీరు చూసుకోండి, మీకు అక్కడ ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ పేరు ఇచ్చుకోండి, సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఇది చిన్నగా అనిపిస్తుంది కదా. సో ఇది క్లిక్ చేసుకుని లేయర్ని పీ ప్రెస్ చేయండి. పీ ప్రెస్ చేసుకుంటే మనకి పొజిషన్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ అలాగే టాప్కి కానీ సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎస్ క్లిక్ చేయండి. ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎస్ క్లిక్ చేసుకుంటే సో మనం ఈ విధంగా ఎడిట్ చేసుకుని సైజ్ ఇంక్రీజ్ చేసిన పొజిషన్ మారుతుంది కాబట్టి సో మళ్ళీ పీ నొక్కి తీసి ఇలాగే చేసుకోవచ్చు. లేదు మనకి అన్నీ దీనికి సంబంధించిన అన్నీ మనకు తెలుస్తలేదు అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ యారో కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ట్రాన్స్ఫామ్లోకి వెళ్తే ఇక్కడ మీకు రకరకాలుగా మనం మూవ్ అయితే చేసుకోవచ్చు, ఆపసిటీ తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ నేను
సో నేను ఈ లేయర్లకి అన్నిటికీ యానిమేషన్ ఇచ్చాను కదా పైన వచ్చేట్లకి. సో కింద ప్రభాస్ అన్న పేరుకి యానిమేషన్ రావట్లేదు. సో దీనికోసం నేను ఒక ప్లగ్ఇన్ అయితే చెప్తాను మీకు. ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను. సో అక్కడ మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు మన ఛానల్ మీకు ఐడియా ఉంటుంది. లేదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో చేసి మీకు పెడతాను. ఓకేనా, అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో నేను నెక్స్ట్ ఈ లేయర్ని కూడా ఇక్కడతో డిలీట్ చేస్తున్నాను. మనకి అన్ని లేయర్స్ ఒకే లెవెల్లో ఉండాలి కాబట్టి ఈ ప్రభాస్ అన్న నేమ్ కూడా ఇలా వచ్చేసి మనకి వీటితో పాటు వెళ్ళాలి. సో నేను నా దగ్గర ప్లగ్ఇన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లగ్ఇన్ చూడండి. సో నేను యానిమేషన్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు లేయర్ని టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇది మీ దగ్గర ఉంటే ఏ స్టూడియో అని చెప్పేసి మీకు ఈజీగా యానిమేషన్ అయితే సేవ్ అవుతుంది అనమాట. సో నా దగ్గర అయితే ఇప్పుడు ఆ ప్లగ్ఇన్ లోడ్లో లేదు. సో మీకు నేను ఇచ్చిన ప్లగ్ఇన్ లేదు మీ దాంట్లో అనుకుంటే, మీ దగ్గరలో నేను ఇచ్చిన ప్లగ్ఇన్ లేదనుకోండి. సపోజ్ ఇప్పుడు మనకి అన్నిటికీ యానిమేషన్ వస్తుంది, ప్రభాస్ అన్న నేమ్ రావట్లేదు కాబట్టి సో సింపుల్గా దీన్ని ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొన్ని యానిమేషన్లు అయితే మన దాంట్లో ఫ్రీగానే ఉంటాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. ఇక్కడ మనకి చూడొచ్చు యానిమేషన్ అని చెప్పేసి ఒకటి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్లు ఉంటాయి. ఇవన్నీ రకరకాల యానిమేషన్స్ ఉంటాయి. సో నాకు సింపుల్గా యానిమేషన్ మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ ఆప్షన్ అయితే చెప్తున్నాను. సో లేయర్ సెలెక్ట్లో ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కర్సర్ అనేది పెట్టుకోండి. కర్సర్ పెట్టుకున్న తర్వాత కీబోర్డ్లో టీ ప్రెస్ చేయండి. ఓకే, టీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లాక్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మీరు మర్చిపోకుండా. సో ఎక్కడైతే మనకి వీళ్ళందరి పేర్లు వస్తున్నాయో ఇక్కడ మనకి ఇది 100లో ఉండాలి. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 0లో పెట్టేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని 0 పెట్టేసుకోండి. ఇప్పుడు సో చూసారు కదా, ఇది ఒక చిన్న యానిమేషన్ అన్నమాట. సింపుల్గా అయిపోతుంది మనకి. ప్రతి దాంట్లో ఉంటుంది ఇది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే టైం పడుతుంది. కొంచెం మనసు పెట్టి నేర్చుకోండి. ఇక్కడ మనకి అన్ని యానిమేషన్ అవుట్ అవుతుంది కదా, అవుట్ అయ్యే యానిమేషన్ దగ్గర ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ 100లో పెట్టండి. ఎండ్ అయ్యే దగ్గర 0లో పెట్టండి. సో అప్పుడు ఏమవుతుంది, సో మనకి ప్రభాస్ ఓన్లీ నేమ్ చూడండి మీరు. సో చిన్న యానిమేషన్ మనం పెట్టింది ఇప్పుడు చూసారు కదా. సో అలా చిన్న యానిమేషన్ అయితే సెట్ చేయండి. మీకు ఆ ప్లగ్ఇన్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, మన ఛానల్లో ప్రీమియర్ ప్రో గురించి కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి కానీ అన్ని వీడియోలు అయితే చేస్తున్నాం. కొంచెం లేట్ అయితే అవుతుంది గైస్, సారీ. ఓకేనా, సో మీరైతే మనకు కొంచెం ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.